హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని జిల్లా ప్రాంత బ్యాంకులో ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మీ సొంత జిల్లాలోని ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మరియు నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే నేను నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడవచ్చు, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలని ఇంటర్న్షిప్ విధానంలో భర్తీ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి రెగ్యులర్ వేకెన్సీ కాదు, ఇంటర్న్షిప్ ద్వారా ఈ యొక్క ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. సో 1 సంవత్సర కాలాన్ని పాటుకి ఇంటర్న్షిప్ విధానంలో ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాలను కూడా ఇంటర్న్షిప్ అనాలి. సో క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ 14 రకాల బ్యాంకులు ఉన్నాయని చూసాం కదా. జిల్లాలకు సంబంధించిన 14 రకాల జిల్లాలకు సంబంధించినటువంటి బ్యాంకుల ద్వారా ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. సో అలాగనే ఒక ఉద్యోగాన్ని వచ్చేసి ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఏపీసీఓ నుంచి కూడా భర్తీ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ డిసిసిబి, అలాగనే ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి కూడా ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. సో ఇవి వచ్చేసి రెగ్యులర్ ఉద్యోగాలు కాదు, ఇంటర్న్షిప్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అయితే శాలరీ కూడా బాగానే మెన్షన్ చేశారు. సో అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా చూద్దాం. సో క్లియర్గా చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం క్లియర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ వచ్చేసి కోఆపరేటివ్ ఇంటర్న్షిప్ అనమాట. ఇది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ కాదు, ఇంటర్న్షిప్ కోసం మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ లేదా ఈక్వివలెంట్ ఉండాల్సి ఉంటుంది. మార్కెటింగ్ మేనేజ్మెంట్ లేదా కోఆపరేటివ్ మేనేజ్మెంట్ లేదా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లేదా రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. లేదంటే 2 years కోర్స్ పీజీడీఎం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగనే ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్ ఈజ్ ఎసెన్షియల్ చెప్పి కంపల్సరీగా మెన్షన్ చేశారు. కంప్యూటర్ సంబంధించిన ప్రొఫెషన్స్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమంగా 21 years, అలాగే మ్యాక్సిమంగా 30 years వరకు కూడా మెన్షన్ చేశారు. సో డ్యూరేషన్ వచ్చేసి 1 year కోసం ఈ యొక్క ఇంటర్న్షిప్ కోసం మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఎటువంటి ఎక్స్టెన్షన్ ఉండదని చెప్పి కూడా క్లియర్గా ఇప్పుడే మెన్షన్ చేశారు. మరి ఈ ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి ఒక నెలకి రెమ్యునరేషన్ కింద 25,000 రూపాయల వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి టీఏడిఓ అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి అభ్యర్థులు హార్డ్ కాపీని మనం ఇక్కడ చూపించినటువంటి అడ్రస్కి డైరెక్ట్గా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ కోఆపరేటివ్ ఇంటర్న్షిప్ అని చెప్పి టైప్ చేసి మెన్షన్ చేసి ఇక్కడ చూపించినటువంటి అడ్రస్కి మన అప్లికేషన్ వచ్చేసి క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా ఇవ్వచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేయొచ్చు అని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి 15/9/2025 సాయంత్రం 5 గంటలలోపు మన అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడికి చేరాల్సి ఉంటుంది. సో ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా మెరిట్ లిస్ట్ అయితే సెలెక్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు. మెరిట్ లిస్ట్ ద్వారా మీకున్నటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. ఏ విధంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ఇక్కడ క్లియర్గా మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో ఎస్ఎస్సిలో ఉన్నటువంటి మీకు మార్క్స్ని మ్యాక్సిమంగా 10 marks తీసుకోవడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మెన్షన్ చేశారు, మీకు అబౌవ్ 90% ఉందనుకోండి 10th క్లాస్లో, అవి వచ్చేసి 9 marks కింద కన్సిడర్ చేస్తారు. సో ఈ విధంగా ప్రతిదానికి సంబంధించి కూడా ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అడిషనల్ క్వాలిఫికేషన్స్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్స్కి 2 marks కేటాయిస్తున్నట్లు కూడా తెలియజేశారు. మ్యాక్సిమంగా 10 marks కేటాయిస్తారు. సో ఈ విధంగా టోటల్గా 50 marks వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ఇలా షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా వెరిఫికేషన్ కోసం హెడ్ ఆఫీస్ విజయవాడ నుంచి మనకి ఇంటిమేషన్ అయితే తెలియజేస్తారు. అప్పుడు మీరు వెరిఫికేషన్కి వెళ్ళి అన్ని డాక్యుమెంట్ కంప్లీట్ అయినట్లు ఈ ఇంటర్న్షిప్కి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో ఇందులో 1 year పీరియడ్ ప్రకారంగా ఇంటర్న్షిప్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో 13 జిల్లాల విజయవాడ మరియు 13 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంది. టోటల్గా 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏపీసీబీలో ఒకటి, మిగిలిన 13 వచ్చేసి డీసీసీబీఎస్లో భర్తీ చేస్తున్నారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 15/9/2025 సాయంత్రం 5 గంటలలోపు మీకు అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడికి చేరే విధంగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ
నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.